అరెస్టేషన్కి రావడం జరిగింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు చెప్తా ఉన్నారు, కేవలం ఇది బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్, లోక్సభ ఎన్నికల వేళ ఇది ఒక హైడ్రామా అనేటువంటి వాదన చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీజేపీ పంపించింది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డే కదా. మళ్ళీ బీజేపీకి వెళ్ళి మళ్ళీ ఇటు ఎట్లా వచ్చిండు? మళ్ళీ వాళ్ళు బీజేపీ నాయకులు పంపించడం ఇటు వచ్చారు. ఇవాళ గడ్కరీతో మిగతా వాళ్ళతో బాగా సంబంధాలు మెయింటైన్ చేసేది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఇక్కడ కేసీఆర్ గారిని ఎదుర్కొంటానికి పేరు ఎన్నికల నుంచి వాళ్ళు కుట్ర పన్నీరు వాళ్ళు చేసిన ఆ ప్రచారం వల్లనే వాళ్ళు అధికారంలోకి రాగలిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీజేపీకి ఏం లేదు. ఇక్కడ బీజేపీకి వాళ్ళు ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి దాని బీఆర్ఎస్ని అప్రతిష్టపాలు చేయడానికి కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. అంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, 19కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క విచారణ కావచ్చు, ఈ అరెస్ట్ అనేది సాధ్యమయ్యే పని అంటారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు ఈడీ కేసులు సోనియా గాంధీ మీద లేవా, రాహుల్ గాంధీ మీద లేవా? వాళ్ళ మీద ఈడీ కేసులు ఉన్నాక వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా ఈడీ ముట్టుకోదు, ఎవరిని ముట్టుకోదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ముట్టుకున్నంటే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను ఉంచొద్దనే కోణం లోపల కావాలని బట్టగలిసి మిదేసినట్టుగా కావాలని ఈడీ కేసు పెట్టి ఇవాళ మా పార్టీ నాయకులను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు అందరూ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. ఇవాళ ఈడీని సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించింది, రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది. మరి ఎందుకు వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఇవాళ కవితక్కగాని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? దానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళ స్థానం సంపాదించాలి, బీఆర్ఎస్ పార్టీ దెబ్బ యొక్క కుట్ర, దాని పక్కన వాళ్ళు పోతూ ఉన్నారు. ఇవాళ మల్కాగిరికి మోడీ వచ్చిండు, రాంగ ముందే ఈడీని పంపించిండు. రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళను ఒక ప్రొవోకేట్ చేస్తూ ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆపే శక్తి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరికి లేదు. వీళ్ళు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని కుట్రల పైన కూడా ప్రజలు ఎవరు నమ్మరు. మీ అధినాయకులు ఇప్పటికీ అత్యవసర భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. సో లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు? లీగల్గా ఎటువంటి ప్లానింగ్ చేయబోతున్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లీగల్ ఇవాళ చట్టాన్ని అతీతంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఏం లేకుండానే కావాలని చెప్పి ఒక ఆడబిడ్డను మహిళ తల్లిని ఇంటికి వచ్చి వాళ్ళ కవితక్కను నోటీస్ ఇచ్చి సోదాల పేరు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి ప్రజల లోపల సింపతి పెరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సింపతి లేదు. భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఇవాళ వ్యతిరేకత వస్తున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే ఇవాళ ఇదంతా నాటకం ఆడుతూ ఉన్నారు. వాళ్ళంతా గతంలో ఎమ్మెల్సీ కవిత గారు వర్చువల్గా నేను అటెండ్ అవుతాను, కానీ విచారణకు లైవ్లో అటెండ్ కానని చెప్పినప్పటికీ కూడా నోటీసులు జారీ చేయడము, విచారణకు ఇక్కడి వరకు రావడం ఎట్లా చూడొచ్చు? నేనేమంటే వాళ్ళు ఒక హంగామా క్రియేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు తప్ప ఆ కేసులో పసలేదు. వర్చువల్లో తీసుకోవచ్చు కదా. వర్చువల్ వాళ్ళు ఏదైనా వర్చువల్గా తీసుకున్నట్టే వాళ్ళకు రికార్డు ఉంటుంది. ఏది అబద్ధం అవడానికి వీలు ఉండదు, ఏది మాట్లాడినా కూడా రికార్డు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు రికార్డు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, ఉండదు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వచ్చారు. ఇట్లా బీఆర్ఎస్ నాయకుల కార్యాచరణ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ గెలిచి ఈ కేసులతోని వీటితోని మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. గతంలో నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు చెప్పారు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఈడీని ముందు పంపి తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడిన నరేంద్ర మోడీ గారు ఇవాళ వారు ప్రధానమంత్రి అయిన తర్వాత అదే ఈడీని ముంగడ పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తుండు. ఈ రెండు రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎవరు బెదరరు, ఎవరు చెదరరు. అరెస్ట్ చేసినంత మాత్రాన ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆత్మస్థైర్యం దెబ్బతినదు. ఖచ్చితంగా మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేమేదో మా కవితక్క ఖచ్చితంగా నిరూపించుకుని న్యాయస్థానంలో మేము తెలుసుకోబోతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో చాలా మంది ఇక మహిళా నాయకులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళతో కూడా మనం మాట్లాడిద్దాం. సో మేడం, ప్రధానంగా ఏమనిపిస్తుంది? ఒక మహిళగా మీరు కవితను అరెస్ట్ చేయడానికి ఇటు నోటీసు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది, ఏమనిపిస్తుంది చూస్తాం? ఇప్పుడు ఎప్పటి నుంచో మీరు ఎలిగేషన్స్ మోపుతున్నారు కదా తన మీద ఎప్పటి నుంచో ఎలిగేషన్ మోపుతున్నారు కదా, మరి ఎందుకు అప్పుడే అరెస్ట్ చేయలేరు? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు ఈ నాటకం చేస్తున్నారు? ఎందుకంటే కావాలని వాంటెడ్లీ చేస్తారు. మీకు తెలుసు ఏ ప్రూఫ్ మీ దగ్గర లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ప్రూఫ్ ఉందని చూపిస్తారు. ఎక్కడుంది ప్రూఫ్ ఉంటే మరి ఇన్ని రోజులు ఎందుకు ఒప్పుకున్నారు? ఒక నిమిషము. ఇక ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించినటువంటి లీగల్ టీం భరత్ గారు ఒకసారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనం లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఒకసారి భరత్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చేస్తూ ఉన్నారు. ఈ అరెస్ట్ ఒకవేళ చేస్తే సుప్రీంకోర్టుకి ఈడీ ఇచ్చిన ఏదైతే అండర్టేకింగ్ ఉందో ఆ అండర్టేకింగ్కి ఇది వ్యతిరేకము. రెండోది, ఒక మహిళని ఈ సమయంలో అరెస్ట్ చేసేసేసి మ్యాజిస్ట్రేట్ వారెంట్ కనుక తీసుకోకుండా, కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి వారెంట్ తీసుకోకుండా అరెస్ట్ చేయడం కూడా ఇల్లీగల్ అవుతుంది. తర్వాత వాళ్ళు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇంత మటుకు నాకు మేము రిక్వెస్ట్ చేసినా కానీ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదు.
బ్రేజన్గా సుప్రీంకోర్టు ముందు ఇచ్చిన అండర్టేకింగ్ని కూడా వైలేట్ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మాదిరిగా అరెస్ట్కి పాల్పడడం, కవిత గారిని అరెస్ట్కి పాల్పడడం పూర్తిగా అన్యాయము, తర్వాత చట్టవిరుద్ధం. ఒక మహిళని తర్వాత చిల్డ్రన్ని అరెస్ట్ చేసే టైము, ఇంట్రాగేషన్ టైము, వీటన్నిటి గురించి పోరాడుతున్న సమయంలో ఆ కేసు సుప్రీంకోర్టు డెసిషన్కి 19వ తారీఖు నాడు ఉన్న సమయంలో ఆ సందర్భంలో ఇది చేయడము పూర్తిగా ఘోరము, ఇది అన్యాయము. మేము క్వశ్చన్ చేస్తాం, దీన్ని లీగల్గా దీన్ని ఫైట్ చేస్తాం. రైట్ రోహిత్, ప్రస్తుతం మనము ఎమ్మెల్సీ కవిత నివాసం వద్దకు హరీష్ రావు గారు వచ్చారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఎక్స్క్లూజివ్ గా ఒకసారి విజయోత్సవం చూస్తున్నాం. జై తెలంగాణ నినాదాలు కనిపిస్తున్నాయి మనకు. ఒకసారి ప్రస్తుతం హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎమ్మెల్సీ కవిత యొక్క నివాసానికి చేరుకున్నారు. భారీ స్థాయిలో ఇక్కడికే బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇదేం రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ కూడా కొంత ఉధృత పరిస్థితి ఏర్పడింది. కొంత తోపులాట కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఒకరొకరిగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఇక్కడికి ఎమ్మెల్సీ కవిత నివాసానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడే హరీష్ రావు గారు హాజరయ్యారు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ గారు కూడా వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే వేముల వీరేశం మాజీ మంత్రి వేముల వీరేశం కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంటున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కవిత నివాసం దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. హరీష్ రావు కూడా అక్కడికి వచ్చిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇది ఇల్లీగల్ అరెస్ట్ అని కవిత లాయర్ భరత్ కూడా చెప్తున్నారు. భారీగా అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని అక్రమంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఐటీ అధికారులు, ఈడీ అధికారులు కవిత నివాసం దగ్గరకు చేరుకొని అక్కడ సోదాలు జరిపారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకొని నినాదాలు చేస్తున్నారు. ఈడీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది రాజకీయ కక్షపూరితంగా చేస్తున్న చర్యలని చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు సౌత్ గ్రూప్ నుంచి ఇంచుమించు అందరూ అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. అందులో కొంతమంది అప్రూవర్గా కూడా మారారు. ఈ నేపథ్యంలో కవిత పలుమార్లు ఈడీ విచారణకు హాజరైనప్పటికీ ఆ తర్వాత నోటీసులను సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్న కారణంగా స్కిప్ చేస్తూ వస్తున్నారు ఏదో ఒక కారణంతో. ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకొని సోదాలు చేశారు. కవిత ఫోన్తో పాటు కవిత సంబంధికుల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఈడీ ప్రకటించిన నేపథ్యంలో ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా కవిత నివాసం దగ్గరికి చేరుకున్నారు. అయితే ఈ అరెస్టులపై బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఈటెల, కిషన్ రెడ్డి ఈ అరెస్ట్